నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బిరామ్. అర్ధరాత్రి కర్నూలు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. అయితే ఈ నేపథ్యంలో అనేక రకాల ప్రశ్నలు, అనేక రకాల సమాధానాలు వినిపిస్తున్నప్పటికీ చాలా రకాల అనుమానాలు ప్రజల్లో ఉండిపోయాయి. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, తప్పు ఒకరిది అంటే డ్రైవర్ మీద ప్రధానంగా మాట్లాడుతున్నారు. కాదు, ఇంకా చాలామంది తప్పులు ఉన్నాయి ఇందులో. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా అతను బైక్ తోలిన అతను, దాని వెనకున్న అతను, ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అమ్మ, అసలు మీ పర్స్పెక్టివ్లో ఎవరిది తప్పు అంటారు? విద్య, వైద్యం, రవాణా, ఈ మూడు ప్రైవేటీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ మూడు ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకుంది అనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఇట్లా ఉందనుకోండి, అప్పుడు అవకతవకలకి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసేది డబ్బుల కోసమే. అదే ప్రభుత్వమే వ్యాపారం చేసింది అనుకోండి, ఒకవేళ వ్యాపారం చేస్తే కూడా డబ్బులు వస్తే కూడా అవి మళ్ళీ తిరిగి ప్రజలకే ఉపయోగపడతాయి. ప్రజల జేబుల్లో నుంచి వెళ్ళిన డబ్బులు మళ్ళీ ప్రజల జేబుల్లోకే వస్తాయి, వాళ్ళ సంక్షేమానికే వాడటానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వం వ్యాపారం చేయండి. ఎందుకు ప్రభుత్వానికి వ్యాపారం చేయడం చేత కాదు? వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటారా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు? అసలు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఆస్కారం ఇవ్వాలి? ప్రైవేట్ వాడు అంటేనే వాడు వచ్చేదే పక్కా వ్యాపారం దృష్టితో వస్తాడు, వ్యాపారమే చేస్తాడు. ఈ వ్యాపారం చేసేటప్పుడు వాడికంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి, వీడికంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఒక డబ్బు ఆశలో, డబ్బు మాయలో పడిపోయి వాడు నిబంధనలను తొంగలోకి తొక్కుతాడు, ప్రజల భద్రతనికి గాలికి వదిలేస్తాడు. కేవలం కాసుల పంట తప్పితే ఏమీ ఉండదు వాడికి. దానికి గవర్నమెంట్ నియంత్రణ ఉండదంటారా? ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో నియంత్రణ చేసే బదులు అసలు వాళ్ళే నడిపితే, అసలు ప్రైవేట్ బస్సులు ఎందుకు? ప్రైవేట్ బస్సులు ఎందుకు ఉండాలి? ఇప్పుడు మొన్న ఆ ప్రమాదం జరిగిన రోజు నేను కూడా విజయవాడ నుంచి వచ్చా. నాకు ఎందుకు ప్రైవేట్ బస్సు ఎక్కాలంటే భయం వేసింది ఒక్క క్షణం. నేను జనరల్గా ఆర్టీసీని ప్రిఫర్ చేస్తా. సరే, ఒక్కొక్కసారి పెద్దగా చాయిస్ని పట్టించుకోం మనం కూడా. ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకున్నా నేను. ఓ 100 రూపాయలు ఎక్కువైంది అనుకో టికెట్, పోనీ అనుకుందాం ప్రైవేట్ మీద. ఎవరికి వెళ్తుంది? తిరిగి మనకే వస్తుంది, పబ్లిక్కే వెళ్తుంది. మన డైరెక్ట్గా మన జేబులోకి రావచ్చు. సంక్షేమ కార్యక్రమానికో ఇంకో దానికో ఉపయోగపడుతుంది. అప్పుడు బడ్జెట్ మీద ఈ సంక్షేమంకి సంబంధించిన ఒత్తిడి కూడా తగ్గుతుంది కదా. అందుకని నేను అసలు ఈ ప్రైవేటీకరణకే మొత్తం చరమగీతం పాడాలన్నది నా ఉద్దేశం. అసలు ప్రైవేటే లేదనుకోండి, గవర్నమెంటే ఉందనుకోండి, గవర్నమెంట్కి ఒక భయం అయితే ఉంటుందా? ఉండదా? గవర్నమెంట్ రన్ చేయాలి. ఎందుకు చేయలేరండి? ఎందుకు చేయలేరు? ఇప్పుడు ఈ బస్సు ప్రజాధనంతో కొంటారు. ప్రైవేట్ వాడికి వచ్చిన లాభాలు గవర్నమెంట్కి ఎందుకు రావు? డ్రైవర్లను వాళ్ళే పెట్టుకుంటారు, క్లీనర్లను వాళ్ళే పెట్టుకుంటారు, టికెట్ ఆపరేటర్లని, ఆఫీసుల్ని అన్నిటినీ. ఇప్పుడు ఆర్టీసీకి చాలా ఆఫీసులు ఉన్నాయి. ఆర్టీసీ స్థలాల్ని రెంట్కి ఇస్తారు తెలుసా మీకు? లీజుకి ఇస్తారు తెలుసా? అంతంత ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీకి. ఈ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే బదులు అక్కడ కాంప్లెక్స్లు కట్టి అందులోనే ఆఫీసులు పెట్టుకోవచ్చు. విజయవాడ లూలు మల్లాగా విజయవాడలో కూడా ఫస్ట్ మనకు వైజాగ్ లో ఉండింది, తర్వాత విజయవాడ అనుకుంటా, విజయవాడకి ఏదో షిఫ్ట్ చేయాలని వచ్చింది. హైదరాబాద్ లో ఉంది. నేను అనేది ఒక్క లులు మాల్ అనే కాదు, ఇవాళ ఎక్కువ నోట్లో నలుగుతుంది లులు మాల్. లులు మాల్ అనే ఎందుకు అనుకోవాలి? ఏ మాల్ అయినా సరే ప్రైవేట్ వ్యక్తులకి కొన్నిటికే వ్యాపారం చేసుకునేదాకా ఇస్తే అన్ని ప్రభుత్వం చేస్తుంది, మిగతా వ్యాపారాలు కూడా అన్ని ప్రభుత్వమే చేస్తుంది నేను అనట్లా. నేను చెప్పింది మూడు: విద్య, వైద్యం, రవాణా. ఈ మూడిటికి ప్రభుత్వం కనుక తీసుకుంటే R&B వ్యవస్థ ఉండేది ఒకప్పుడు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు.
బ్రహ్మాండంగా ఉండేవి రోడ్లు. రైల్వేస్ గవర్నమెంట్దే కదా, అదే ఒకప్పుడు పూర్తి రైల్వే గవర్నమెంట్ కిందే ఉండేది. ఇప్పుడు పేరుకి రైల్వే గవర్నమెంట్ కింద ఉన్నట్లు లెక్క. ఈ గ్యాంగ్ మెన్లని, ఈ పట్టాల దగ్గర కంకర సరిగా ఉందా లేదా, పట్టాలు సరిగా ఉన్నాయా లేదా, లైన్ సరిగా ఉందా లేదా అనే దానికి ఇదివరకు ప్రైవేట్ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మొత్తం రైల్వేలో గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అప్పుడు ప్రమాదాలు జరిగాయి కాదు. ఈ మధ్య కాలంలో మీరు చూడండి, ఒక 10-15 ఏళ్ల నుంచి, అంటే మోడీకి ముందు కూడా ప్రైవేటైజేషన్ అయ్యింది. అంటే కొన్ని కాంట్రాక్టులకి ఇవ్వటం, కొన్ని వర్కుల్ని ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకోకుండా బయట వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళు సరిగా అప్రమత్తతో పనిచేయకపోవటం వల్ల, వాళ్ళకి శిక్షణ సరిగా లేకపోవటం వల్ల రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ మనకు ఆర్టీసీ ఎలాగో ఉంది. ఇది ప్రతి రాష్ట్రానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రతి రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు అది అన్ని రవాణా వ్యవస్థ మొత్తం ఆర్టీసీ కింద ఉందనుకోండి, అవసరమైతే ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకుంటాం. ఈ తప్పేంటి? అసలు ప్రైవేట్ వాడికి లాభం రాగా ప్రజలకి సర్వీస్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేదు అంటే, ఈ ప్రైవేట్ బస్ ఆపరేటర్లు జనాలు ముక్కుబిండి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళు ప్రైవేటీకరణని ఒప్పుకుంటున్నారు, ప్రైవేట్ బస్సు సర్వీసులను ఒప్పుకుంటున్నారు. దాని పాప ఫలితమే ఇప్పుడు ఈ యాక్సిడెంట్లు. ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే గనక ఆర్టీసీ బస్సులకు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయా, ప్రైవేట్ బస్సులకు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయా, ఆర్టీసీ బస్సుల వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగి మనుషులు ఎక్కువ చచ్చిపోతున్నారా, ప్రైవేట్ బస్సుల వల్ల ప్రమాదాలు జరిగి మనుషులు ఎక్కువ చచ్చిపోతున్నారా అనే డేటా తీస్తే దానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ డ్రైవర్లుగా నియమించకపోవడమా, లేకపోతే ఏంటమ్మా అది? ఇప్పుడు ఈ డ్రైవర్నే తీసుకుందాం, మీరు డ్రైవర్ మాట ఎత్తారు కాబట్టి చెప్తున్నా. ఈ డ్రైవరు 5వ తరగతి వరకే చదువుకున్నాడు, కానీ 10th క్లాస్ ఫెయిల్ అయినట్టు ఒక ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి, అంటే 8th క్లాస్ చదివితే పాస్ అయితే చాలు వాళ్ళకి డ్రైవర్ ఉద్యోగం ఇవ్వచ్చు, అంటే లైసెన్స్ ఇవ్వచ్చు. మరి ఇతను ఏం చేశాడు, ఒక ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చి లైసెన్స్ తీసుకుని దీనిలో పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు అతను ఇంకొక చోట డ్రైవర్ గా పనిచేసేవాడు. అక్కడ కూడా ఇట్లాగే ఒక యాక్సిడెంట్ చేస్తే క్లీనర్ చచ్చిపోయాడు. అతని వెనక ఉన్న స్టోరీ ఇది. అతను ఆ రోజు జరిగిన ప్రమాదానికి డ్రైవరే ప్రధాన కారణం ప్రత్యక్షంగా అనుకోవడానికి మనకున్న ఆధారం ఏంటి అంటే, ఈ బైక్ వెనక నుంచి వచ్చి కొట్టల, ఈ బస్సుకు తగిలి బైక్ పడల, ఆల్రెడీ పడున్న బైక్ ని ఇతను ఎక్కించాడు. అదే పోలీసుల దర్యాప్తు కూడా అదే తేలింది. అయితే మరి ఇతను అంత అప్రమత్తతో లేకుండా ఎందుకున్నాడు అసలు? ఇప్పుడు అంతకుముందు 2 బస్సులు వెళ్ళాయంట, ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ 2 బస్సులు ఏం చేసినాయి అంటే ఈ బైక్ని తప్పించి మరీ వెళ్ళినాయి. ఇతను కూడా అలా తప్పించి వెళితే ఈ ప్రమాదం తప్పేది లేదు అనుకుంటే, ఒక సామాజిక బాధ్యత ఉండి ఉన్నట్లయితే బస్సును ఆపి ఆ బైక్ని అవతలకు జరపటం, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా, హైవేస్ అథారిటీస్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ వెహికల్ తీసి పక్కన పెట్టేసేసి క్లియరెన్స్ ఇస్తారు. ఈ లోపు ఆగితే ఏమయ్యేది, ఒక అరగంట ప్రయాణ సమయం వృధా అయ్యేది. కానీ నువ్వు ఒక అరగంటో గంటో ప్రయాణ సమయాన్ని ఆదా చెయ్యాలి అనే ఒక కక్కుర్తితోటి కూడా ఇదంతా చేసావని నేను అనను. నీకు అసలు పట్టల ఆ వెహికల్ గురించి. కానీ ఇతని కంటే ముందు ఇంకో 2 దొంగలు ఉన్నారు, ఇంకో 2 బస్సులు వెళ్ళి చూసారా, వాళ్ళు తప్పుకుని వెళ్ళారు చూసారా, అది తప్పు అంటారు. అది కూడా తప్పు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డుకి అడ్డంగా ఒక రాయి ఉంది, ఆ రాయిని నేను చూసా, ఆ రాయిని నేను పక్కకి జరపకపోతే నా అంత సామాజిక బాధ్యత లేని మనిషి ఇంకెవరు ఉండరు. ఒక ముళ్ళ కంప పడి ఉంది రోడ్డు మీద,
నేను చూసా. సరేనమ్మా, మీరు ఇప్పుడు ఆహా, మీరు చూశారు, అది తీసి పక్కన పెట్టాలి. అదే ఇది చెయ్యకపోతే ఒక జంతువుకి మనిషికి తేడా ఏంటి? మనం జంతువుల నుంచే వచ్చాం. అదేలేండి. ఒక నాగరికత ఉన్న జంతువు మనిషి అంటే. నాగరికత, ఎక్స్ప్రెషను, మాట్లాడలేని జంతువులు వేరే ఉన్నాయి. మనం మాట్లాడే జంతువుని, ఆలోచించగలిగే జంతువు అయినప్పుడు మనకి ఈ మాత్రం సివిక్ సెన్స్ లేకపోతే ఎట్లా అని మీరు కరెక్ట్, అది కరెక్ట్ చేయాలి. వాళ్ళు చేయలే, ఆ ఇద్దరు చేయలే. ఆ ముందు వెళ్ళిన ఆర్టీసీ అతనే అంటమ్మా బస్సు ట్రైన్. నేను ఆ బస్సు ఆర్టీసీ బస్సా ప్రైవేట్ బస్సా అని నేను మాట్లాడట్లా ఇక్కడ. అంటే ఆర్టీసీ డ్రైవర్ అంటే ఆయనకైనా ఒక ఉండాలి కదా. ఇప్పుడు మనం పోనీ చెడు నుంచి మంచికో, మంచి నుంచి చెడుకో ఆలోచిద్దాం. తప్పించుకుని అయితే వెళ్ళాడా? అతని బస్సుల్లో వాళ్ళని అతనైతే కాపాడగలిగాడా? నేనేమంటున్నా, ఈ పని ఇతను అది కూడా చేయలేకపోయాడు కదా. ఇప్పుడు ఇది ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సు అనే చర్చ మనం ఇందాకే చేసేసాం. ఆర్టీసీ నిర్వహిస్తే తప్పులు అస్సలు జరగవని కాదు. మానవ తప్పిదాలు లేకోకుండా ప్రపంచం నడవదు. మానవ తప్పిదాలు వేరు, ఆదాయం కోసం తప్పులు చేయడం వేరు. లాభాల కోసమే, స్వలాభ స్వార్థం, లాభాల కోసమే మీరు అడ్డదిడ్డమైన పనులు చేయటం వేరు. ఈ డ్రైవర్లు, ఈ బస్సు అంటే లారీ డ్రైవర్లు అవన్నీ, బస్ డ్రైవర్లు నేను బాగా గమనిస్తాను. మా స్పీడ్ బ్రేకర్ని కూడా అవలీలుగా, అంటే వాళ్ళకి పైన కూర్చుంటారు కదా ఎక్కడో, వాళ్ళకి ఏదో సింపుల్ గా దాటేసినట్టు ఉంటుందని దాన్ని కింద స్పీడ్ బ్రేకర్ ఉన్నా కూడా, 3 స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతారు వాళ్ళు. నేను చాలా దగ్గర గమనించాను, ఇంక్లూడింగ్ కొంత ఇద్దరు గుంతలు ఉన్నా కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు గుంతల్లో. అది ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళకి ప్రయాణ సమయం ఏదైతే ఉందో అది ఎంత తక్కువలో వెళితే అంత మంచిది. అంటే అతను అంత నిపుణత కలిగిన డ్రైవరు అనేది స్పీడోమీటర్ ఉండాలి అసలు బస్సుల్లో. అంటే ఈ స్పీడ్ దాటి ఆ బస్సు వెళ్ళకూడదు, సెన్సార్ పెట్టాలి. అప్పుడు అలాంటివి ఉండాలి. ఉన్నాయని చెప్తారు కానీ ఉండవు. ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ డ్రైవరు ఖచ్చితంగా పొరపాటు చేశాడు, సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. 20 ప్రాణాలతో అతను, 20 కాదు 19 ప్రాణాలతో అతను ఆడుకున్నాడు ఒక రకంగా. పైగా నువ్వు చూడకుండా ఎక్కిచ్చేసావు. ఓకే, అప్పుడైనా బండి ఆపొచ్చు కదా, ఇంత ప్రమాదం జరిగేది కాదు. అంటే అంత స్పీడ్ లో ఆపలేకపోయాడు కాదంట. 3 సార్లు ఈ వెహికల్ ని లాగించుకుంటా 200 మీటర్లు లాగించుకుంటా వెళ్ళాడు. అప్పుడే ఈ రోడ్డు ఫ్రిక్షన్ కే నిప్పురవలు వచ్చినాయి. బండిని లాక్కుంటూ వెళ్తున్నాడు. ఈ వెళ్తూ ఉన్న సందర్భంలో దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి ఆయిల్ పడింది. ఆయిల్ పడిన తర్వాత ఈ లోపు ఏమైపోయింది, 200 మీటర్లు అలాగే తీసుకెళ్లేసరికి ఈ రోడ్డు రాపిడికి నిప్పురవలు వచ్చినాయి. ఆ నిప్పురవలు ఈ పెట్రోల్కి అంటుకున్నాయి. అక్కడ నుంచి బస్ అంతా అంటుకుంది. అసలు నీకు ఒక బలమైన వస్తువుని తాకినప్పుడు నీకు బుర్ర పనిచేయాలి కదా, నీ బుర్రలో సెన్సార్లు పనిచేయాలి కదా. ఏదో జరిగింది ఇక్కడ, ఒక్క నిమిషం ఆపితే ఏం కొంపలు అంటుకుంటాయి. 19 మంది జీవితాలతో ఆడుకున్నావు నువ్వు. అంటే అతనికి ఆ కెపాసిటీ లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎందుకమ్మా ఉండట్లేదు ఈ బస్సులో, స్లీపర్ బస్సులో? అది ఏంటి ప్రాబ్లం? అది అర్థం ఉన్నాయి. వాళ్ళకి ఒకటి ఉంటదమ్మా, అంటే ఒకటైనా కూడా కొంచెం అది అదేదో హ్యామర్లు పెడతారు. హ్యామర్ ఎక్కడ ఉన్నాయమ్మా? కనిపించలా ఆ హడావుల్లో. ఇప్పుడు ఒకటండి, ఇవన్నీ ఉన్నాయి మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వటానికే. హడావుడి వచ్చినప్పుడు ఏది మనకు అసలు, ఇప్పుడు కిటికీలు ఉన్నాయి. వీళ్ళు ఏసీ బస్సులు కోసం ఏం చేస్తున్నారంటే ఫిక్స్డ్ కిటికీలను పెడుతున్నారు. ఇప్పుడు మీరు అటు ఇటు జరుపుకునే కిటికీలు అనుకోండి, ఈ హ్యామర్ల పని ఉండదు కదా ఆర్టీసీ బస్సులాగా. జరుపుకుంటే దూకేయచ్చు. అప్పుడు చాలా మంది బతికేవాళ్ళు. ఎవరో ఒకరిద్దరో కొంతమందో ఎఫెక్ట్ అయినా ఎక్కువ ఇంత ప్రాణ నష్టం అయితే జరిగేది కాదు. అందుకని బస్సు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. పైగా ఇంకొకటి ఏంటి అంటే అల్యూమినియం గేజ్ ఏదైతే ఉంటుందో ఆ గేజ్ తగ్గించేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు ఉన్నంత గేజ్ ప్రైవేట్ బస్సులకు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అని అంటే బిల్డ్ క్వాలిటీలో గేజ్ అంటాం. ఇప్పుడు మనము మందాన్ని గేజ్తో
కొలుస్తాం, ఐరన్ కానీ అల్యూమినియం కానీ. ఈ గేజ్ తక్కువ ఉంటుంది ప్రైవేట్ బస్సులకి. ఎందుకు అంటే గేజ్ ఎక్కువైనప్పుడు బరువు ఎక్కువ ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఈ బండి స్పీడ్ వెళ్ళదు ఒకటి, రెండోది ఫ్యూయల్ తాగేస్తాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా ఈ అల్యూమినియం దీన్ని తక్కువ గేజ్ తక్కువ పెడుతున్నారు. దానివల్ల కూడా ఏమైపోయిందంటే అల్యూమినియం కరిగిపోయింది ఎక్కడికక్కడికి ఈ మంటలు అంటుకునేసరికి. కరిగిపోవటం వల్ల కూడా ఇదంతా జరిగింది. ఏ తర్వాత ఏ రకంగా చెప్పినా ప్రైవేట్ వాడు 4 రాళ్ళు ఎక్కువ సంపాదిద్దామని అనుకుంటాడు. లాభాల పిచ్చి ఉంటది, డబ్బులు పిచ్చి ఉంటది, పైగా వాడికి ఆమ్యామ్యాలు ఎక్కువ, రాజకీయ నాయకులను పోషించాల్సిన అవసరం ఉంటది, పర్మిట్ల కోసము దేనికోసము. ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ బస్కి ఫిట్నెస్ ఉందా లేదా, ఈ బస్కి అన్నీ ఉన్నాయా లేదా తనిఖీలు చేయాలి. పైగా 6 నెలలకు ఒకసారి ఈ బస్ డ్రైవర్లు వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంది అనేది టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేర్చుకుంటే వాళ్ళ నిబంధనలో భాగంగా ప్రమాదాలను నివారించవచ్చు. కానీ అసలు ఆల్రెడీ ఉన్న నిబంధనలనే పాటించినప్పుడు వీళ్ళు అసలు ఏమీ తనిఖీలు చేయకోకుండా దొంగ రిపోర్ట్లు ఇచ్చేసేసి కాసులకి కక్కుర్తి పడిపోయే అధికారులు, అలాగే ఈ ప్రైవేట్ ఆపరేటర్లు ఇచ్చే డబ్బులు తీసుకునే పొలిటీషియన్స్, డైరెక్ట్గా పొలిటీషియన్స్కే ట్రావెల్స్లు ఉన్న తర్వాత వీళ్ళు సిస్టమ్స్ని మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఆల్ ఇండియా పర్మిట్ అని ఉంది. ఆల్ ఇండియా పర్మిట్ అని ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ట్యాక్స్ ఉండాలి కదా. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ తక్కువ ఉంది, అందుకని ఇక్కడ కొన్నా కానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు మనోళ్ళు గొప్పోళ్ళు. అంటే దొరికిన చోటల్లా డబ్బుని ఆదా చేసుకుందామని చూస్తున్నారు. ఇంత ఆదా ఎందుకు చేయాల్సి వస్తుంది వీళ్ళు అంటే, వీళ్ళు అందరి జేబులు నింపాలి, అందరి చేతులు తడపాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. అందుకే వీటన్నిటికీ ఒకటే ఆన్లైన్ సొల్యూషన్ ఏంటి అంటే అన్ని ప్రభుత్వమే నడపాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని. ఆ డ్రైవర్ గురించి ఏం చెప్తారమ్మా? బైక్ డ్రైవరు తాగి డ్రైవ్ చేశాడు అని అంటున్నారు. అంటే సజ్జనార్ గారు కూడా పెట్టారు ఒక ట్వీట్, ఏదో ఈ తాగి బండి నడిపే వాళ్ళని ఉగ్రవాదులుగా ఆయన పోల్చి పెట్టడం జరిగింది. కరెక్టే కాదని ఎవ్వరు అనట్లేదు. అతను తాగలేదని కానీ తాగడం తప్పని కానీ మనం ఏమి వ్యాఖ్యానించలేని పరిస్థితి. తాగే ఉంటాడు అనుకుందాం. అసలు ఆ రాత్రిపూట వర్షం పడుతున్న సందర్భంలో అసలు ప్రయాణం చేయకపోతే ఏమైంది? ఎందుకు బైక్ పైన ఫ్రెండ్ని తిప్పటానికని అని చెప్తున్నారు. అతను చచ్చిపోయాడు. ఇప్పుడు అతను బైక్ రోడ్డు మీద పడుంది కాబట్టి బస్ కూడా వెళ్ళి దానికి గుద్దింది. బస్కి యాక్సిడెంట్ అయింది, 19 మంది చనిపోయారు. సింపుల్గా మాట్లాడుకుంటే ఇలాగ అనిపిస్తుంది. కానీ మనం ఒకసారి ఆ 19 కుటుంబాల్లో ఒక కుటుంబం, మనం కూడా ఆ కుటుంబంలో ఒకళ్ళమే అనుకుంటే మనకి ఇమ్మీడియట్గా అనిపించేది ఏంటి? ఇప్పుడు శంకర్ ఒక సినిమా తీశాడు, విక్రమ్ అపరిచితుడు సినిమా. ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లంచాలకు పాల్పడి చేసినందుకు గాను మరి మనకి ఇన్ని సినిమాల్లో చూపిస్తున్నా లంచాలు తీసుకోవడం ఆపట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ తనిఖీలు చేసేవాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే కదా. బెటర్. నాకు థాట్ వచ్చింది ఏంటంటే, ప్రతి పెట్రోల్ బంక్ లో మన పోలీసులు చెక్ చేస్తారు కదా, లిక్కర్ తాగిన డ్రంక్ అండ్ డ్రైవ్ టైప్ లో. ఆఫ్టర్ 10 ఎవరైనా పెట్రోల్ పట్టుకోవడానికి వస్తే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి తాగాడా లేదా అని అప్పుడు పెట్రోల్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అట్లా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. చేయొచ్చు. పెద్ద విషయం కాదు అసలు, అది పెద్ద విషయమే కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, అసలు ప్రమాదాల నివారణకి ఏమేం చెయ్యొచ్చు అనే దాని మీద అసలు ఒక ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఈ ప్రభుత్వాలన్నీ ఎలా నడుస్తున్నాయంటే, ఇప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే దొరుకుతాయి. ఇప్పుడు కోటి ఉంది.
కోటిలో ఒక రోడ్డు సుల్తాన్ బజార్ ఉంటది. ఆ రోడ్లో మనం నడవక్కర్లా, మన వెనకోళ్ళు మనం నడిపిస్తారు. విజయవాడ బీసెంట్ రోడ్డు ఉంది, బీసెంట్ రోడ్ లో మనం నడవక్కర్లా, మన వెనకోళ్ళు మనం నెట్టేస్తుంటారు, మనం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటాం. అట్లాగే ఈ ప్రభుత్వాలు ఇలా నడుస్తున్నాయి అంతే. అంతేగాని దీని మీద ఒక పట్టింపుతోటి ఒక ప్రజలకు మంచి చేయాలి, ఇది నా బాధ్యత, నేను జీతం తీసుకుంటున్నాను, ఈ జీతానికి న్యాయం చెయ్యాలి అనే ఒక ఆలోచన చూసారా, ఇది లేదు ఎంప్లాయీస్ లో. ఇది కావాలి ఈ రోజున. మా చైనాలో బ్యాన్ అమ్మా ఈ బస్సులు 2012లో బ్యాన్ చేశారు. అవును, ఫస్ట్ అక్కడ ఇంట్రడ్యూస్ అయ్యాయి. అక్కడ సుమారుగా ఇలాంటి ఘటనలు ఎక్కువ 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో చైనా గవర్నమెంట్ దీన్ని, చైనాతో పాటు జర్మనీ అదే B6 ఏదో అంటున్నారు. అలాంటి చట్టం మనకు వచ్చి కొంచెం నేను అంటుంది అదే, ఈ ప్రభుత్వాలు ఏ ఆలోచన లేకుండా, ఏ ఇన్నోవేటివ్ థాట్స్ థింకింగ్ ఏమీ లేకుండా, అసలు ఒక బెటర్మెంట్ తీసుకొద్దామనే ఆలోచన ఏమీ చేయకుండానే ఈ సిస్టమ్ రన్ అవుతుంది. అంటే రూరల్ కోసం ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ లో సామాన్లు కన్వేయర్ బెల్ట్ మీద వేస్తాం, వెళ్ళిపోతుంటాయి. అట్లాగే ఈ ప్రభుత్వాలు కూడా అట్లా నడుస్తున్నాయి. అసలు ఆలోచన లేదు, ఒక ఆలోచనాత్మక ధోరణే లేదు. లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ అవినీతి ఉంది అని చూసుకుంటే మనకి మొత్తం జాతీయ స్థాయిలో వచ్చింది ఇది, అవినీతి ఎక్కడ ఎక్కువ ఉంది అని. రెవెన్యూ డిపార్ట్మెంట్ నంబర్ 1, తర్వాత ఈ రవాణా శాఖకు సంబంధించి అట్లా రవాణా. ఇప్పుడు ఓకే, మరి రెవెన్యూ అంటే సంథింగ్ అదే డబ్బులు చేతులు మారే ఆ ప్రొసీజర్ లో ఎక్కడ అదే ఓకే, బట్ ఇది ఎక్కడ రోడ్ రవాణాకు సంబంధించి ఎక్కడ డబ్బులు దోచుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ బస్ కి పర్మిషన్ ఇవ్వాలా వద్దా, ఫిట్నెస్ ఉందా లేదా అనేది ఎవరండి చెక్ చేయాలి? వాళ్ళే కదా. మరి బస్సు బాగుంటే గనక మామూలుగా సంతకం పెట్టాలి, బాగున్నా డబ్బులు ఇవ్వాలి, బాగాలేకపోయినా డబ్బులు ఇవ్వాలి, బాగాలేకపోతే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, బాగుందని చెప్పించుకోవడానికి. అంటే అట్లా ఉంటారంటావమ్మా? ఎందుకుండవు అంటే డబ్బులు ఇస్తే బాగలేని బండికి కూడా సర్టిఫికేట్ ఇష్యూ. ఇప్పుడు యాక్సిడెంట్ అవనంతసేపు ఎవరికి అర్థం కాదండి. అమ్మా, యాక్సిడెంట్ అయినప్పుడే కదా బయటకు వచ్చేది. అవినీతి ఉంది అని అందరికీ తెలుసు, వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటాయి కానీ పైన డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇది మన దగ్గర అవినీతి ఉంది, అవినీతి నిరోధక శాఖ నిద్రపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరన్నా వెళ్ళి గట్టిగా ఏదన్నా అంటారేమో అనే ఒక భయంతో అప్పుడప్పుడు పనిచేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తుంటుంది. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి కింద ఉంటాయి ఇవన్నీ. రవాణా శాఖ మంత్రి ఏ రవాణా శాఖ మంత్రి అయినా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక ఎమ్మెల్యే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు కదా, ఈ ఎమ్మెల్యేకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లే. అంటే ఖర్చు పెట్టేటప్పుడు గెలవడానికే, గెలిచిన తర్వాత మీరు అనేది? గెలవటానికి ముందు యావరేజ్ ఒక 50 కోట్లు ఖర్చు పెడతాడు ఒక ఎమ్మెల్యే. 50 కోట్లు ఖర్చు పెట్టాడంటే అనుకుంది, 50 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు అనుకుంటా. సరే ఖర్చు పెట్టాడు, పెడతాడమ్మా, పెడతాడు. ఖర్చు పెడితే ఈ డబ్బులు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏమైనా చెట్లకు డబ్బులు కాస్తున్నాయా, లేకపోతే వాళ్ళ ఇంట్లో లంకి బిందెలు దొరికినాయా? ఈ 50 కోట్లు ఆయన వసూలు చేసుకోవాల్సిందేగా వచ్చే ఎలక్షన్స్ కోసం. 50 కోట్లు మళ్ళీ అదనంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన ఇంటికి వచ్చిపోయే వాళ్ళకి తిండి పెట్టడం దగ్గర నుంచి, ఆయన నియోజకవర్గంలో ఎవరైనా చచ్చిపోతే డబ్బులు ఇచ్చేదానికి, పెళ్ళి అయితే డబ్బులు ఇచ్చేదానికి, ఆయన అనుచరులకు తిండి పెట్టడానికి, కుటుంబాన్ని సాగినట్టే అది కదా. ఒక పెద్ద వ్యవస్థ మెయింటైన్ అవుతుంటది కదా అతని చుట్టూ. ఆ మొత్తానికి ఖర్చు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు ఎవరైనా రాజకీయ నాయకులు గెలిచిన వాళ్ళు కానీ, పోటీ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ ఆస్తులు అమ్మినట్టు మనకు ఎక్కడన్నా ఉందా? ఆస్తులు పెరిగినట్టుందా, తగ్గినట్టుందా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మొదటిసారి అతని ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపించిన ఆస్తులకి, రెండోసారి మూడోసారి వాళ్ళు చూపిస్తున్న ఆస్తులకి డిఫరెన్స్ వస్తుంది.
ఈ ఆస్తులు ఎలా సంపాదించాడు అంటే వాళ్ళు చూపించే తప్పుడు లెక్కలు, అది వేరే విషయం. ఉన్నాయన్నీ చూపించరు, బినామీల పేర్లతో ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇవి మాత్రం ఎట్లా సంపాదించగలిగాడు ఒక వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక బ్యాంక్ ఉద్యోగో, వాళ్ళకంటే ఈయనకేం జీతాలు ఎక్కువ రావట్లేదు కదా. 2 లక్షలు ఇస్తున్నారు జీతం, 2 లక్షలతోటి ఆయన ఇంటికి వచ్చిపోయే వాళ్ళకి టీలు ఇవ్వడానికి సరిపోతాయి ఆ డబ్బులు. మరి మిగతా అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు? జనాలకి ఖర్చు పెట్టేస్తున్నాడు, జనాలకి ఓట్లు కొంటున్నాడు అని మాట్లాడుతున్నారు. ఇవాళ మనకి ఒక 1000 రూపాయలు 2000 ఓటుకి డబ్బులు ఇచ్చుకొని మనం ఏదో ఒక 20,000 సంపాదిస్తున్నాడు అనే జ్ఞానము జనాలకు లేనంతసేపు ఇట్లాగే ఉంటాయి. ఇవన్నీ చాపకంది నీరులాగా వెళ్తానే ఉంటాయి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే దీనికి ఒకటే మందు ఏంటి అంటే పబ్లిక్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది కాబట్టి నేను ఇంకోటి చెప్తాను. ఈ మధ్య ఓక్రిడ్జ్ స్కూల్ దగ్గర, అంటే కాజాగూడలో ఉన్న ఓక్రిడ్జ్ స్కూల్ దగ్గర ఆ ఏరియా వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి అంటే ఆ స్కూల్కి పిల్లలు తీసుకొచ్చిన కార్లు ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ఎడాపెడా పార్కింగ్ చేస్తున్నారు, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, లోకల్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ వెళ్ళింది. దానికి కారణం ఏంటి అంటే ఒక 300-250 కార్లు ఆ ఏరియాలో పార్క్ చేసి ఉంటాయి ఎక్కడంటే అక్కడ. ఏంటి సంగతి అంటే స్కూల్ వాళ్ళు ఒక 30-40 బస్సులు నడుపుతుంటారు, ఇంకంతకంటే ఎక్కువ బస్సులే నడుపుతారేమో. బస్సుల్లో రారు కొంతమంది, రాచరికంలో పుట్టిన బిడ్డలు, వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తారు. అంటే ఎవరి దారి చూపెట్టుకోవడానికి అంతేగా. ఒక ఖరీదైన కారు, ఆ ఖరీదైన కారు నడిపే డ్రైవర్కి ఖచ్చితంగా 30,000 జీతం లేదే ఆ డ్రైవర్ రాడు. ఒక 30,000 జీతం ఇచ్చిన ఒక డ్రైవరు పొద్దున్నే బాబునో పాపనో కారు ఎక్కించుకొని వచ్చి స్కూల్లో దింపి అక్కడే వెయిట్ చేస్తాడు. మళ్ళీ స్కూల్ టైం అయిపోయాక ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడు. దీనివల్ల ఎంత ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఒక బస్సులో 40 మంది పిల్లలు ఎక్కుతారు, 30 మంది పిల్లలు ఎక్కుతారు. ఈ కార్లో ఒక్కళ్ళే పిల్లలు వస్తారు. ఫ్యూయల్ ఎంత నష్టము, ఇది వదిలే కార్బన్ ఉద్గారాల వల్ల మనకి పొల్యూషన్ ఎంత పెరుగుతుంది. అలాగే ఆ కారు కాస్టు, ఆ కారులో ఉన్న డ్రైవర్కి ఇచ్చే జీతము, ఇవన్నీ నిరర్ధకంగా అక్కడ పడి ఉంటాయి కదా. ఆ 5 గంటలో 6 గంటలో 7 గంటలో అక్కడ ఉంటాయి. పైగా అక్కడ ప్లేస్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు మీ పిల్లల్ని మా బస్సులు ఎందుకు ఎక్కించరు అని స్కూల్ వాళ్ళు అడగలేకపోతున్నారు. అడ్మిషన్లు పోతాయి. అలాగే ఒక స్టేటస్ సింబల్, ఆ వచ్చే పిల్లలంతా ఎవరు అంటే సినిమా వాళ్ళ పిల్లలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు, బిజినెస్ వాళ్ళ పిల్లలే. మామూలు వాళ్ళు ఎట్లా ఆ స్కూల్లోనే చదివించలేరు మామూలు వాళ్ళు. పైగా అథవా చదివించినా కానీ ఇట్లా బస్సును పెట్టలేరు, కార్లు పెట్టలేరు. అంటే దీన్ని బట్టి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషను అనేది ఏ రకంగా చూసినా సరే ఇలాగే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. సరే, మనం ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎన్ని చెప్పుకున్నా తరగవు. అందుకని ఆర్టీసీ ఉత్తమం అనుకోవాలి. ఇకపోతే ఈ 19 మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మన తరఫున కూడా ఒక ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేయటం తప్పితే మనం ఏమీ చేయలేము. అందుకని ప్రభుత్వాలే పూనుకుని ఇక్కడ లాస్ట్ ఒకటమ్మా కంక్లూజన్కి వచ్చే ముందు ఇక్కడ రాజకీయ రంగు కూడా పులుక్కుంటుంది దీనికి. ప్రధానంగా వైసీపీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆ టైంలో మద్యం అతను దొరికింది అంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ దీన్ని నెట్టేస్తున్నారు, వీళ్ళు ఇటు నెట్టుతున్నారు. అది ఎక్కడ ఏది అది పొలిటికల్గా రంగు పులుకుంటుంది కానీ దీనికి ఆన్సర్ అంటే ఏం చెప్పచ్చు? అసలు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళు దొమ్మెత్తు పోసుకొని టైం వేస్ట్ చేసుకోవటం తప్పితే, ప్రజలను పక్కదోవ పట్టించడం తప్పితే, అసలు వాళ్ళ ప్రజలు లీడ్ రోల్ తీసుకోవాలి. ఏంటి మీ ఇద్దరు పని లేక పోట్లాడుకుంటున్నారు, సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు తెలివిగా. ఏ ప్రభుత్వంలో మద్యం లేదు. సరే,
గత ప్రభుత్వంలో మద్యం ఎక్కువ ఉంది, మరి నువ్వు ఆపొచ్చు కదా అని ఈ ప్రభుత్వాన్ని అడగగలగాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు చీప్ లిక్కర్ ఇచ్చి బోల్డ్ మందిని చంపారు, రకరకాల బ్రాండ్లు, ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. పైగా ఈ సదరు గత సీఎం యొక్క చుట్టాలు వేరే దేశాల్లో వాళ్ళు లిక్కర్ అమ్మితే అక్కడ కూడా బ్యాన్ చేశారు. కాబట్టి వాళ్ళకేమి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇది ఒక విధంగా చూసుకుంటే స్వీయ నియంత్రణ ఉండాలి, లేదు అంటే చెక్కింగ్ అన్నా ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఆ టైంలో మద్యం ఎందుకు దొరికిందంటే 2 దొరుకుతుంది, 3 దొరుకుతుంది. తాగేవాడికి తెలుసు ఎక్కడ దొరుకుతుందో, తాగేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ లిక్కర్ పేరు చెప్పి ఈ గత ప్రభుత్వాన్ని నిందించి వీళ్ళు గెలవడానికి అది కూడా ఒక ఫ్యాక్టర్. అయితే వీళ్ళు వచ్చి ఏం చేశారయ్యా అంటే వీళ్ళు వచ్చి ఏమీ చేయాల. ఇప్పుడు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళు చెయ్యని పని ఏదో వీళ్ళు చేసి చూపించాలిగా, వీళ్ళు చేయాల. అందుకని నాకు వీళ్ళంతా సుందోపుసులు తప్పితే ఎవరో అబ్బో అనిపించే వాళ్ళు ఎవరూ లేరు. అనిపించాలంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని తెలియజేసుకోవాలి అంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీకు జేజేలు పలుకుతారు జనాలు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవటం కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.